ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 26 రోజులుగా మనం వేదవ్యాస ప్రణీతమైనటువంటి శివ మహాపురాణాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఈశ్వరుడి యొక్క దివ్యానుగ్రహం వల్ల నిన్నటి రోజున యతినాథుడు హంస అవతారాలు చెప్పుకున్నాం. ఆ తర్వాత కృష్ణుడి యొక్క దర్శనావతారం చెప్పుకున్నాం. అలాగే భిక్షు అవతారం చెప్పుకున్నాం. ఆ తర్వాత సురేశ్వరుడి యొక్క అవతారం చెప్పుకున్నాం. ఆ తర్వాత జటిలావతారం, నటనావతారం లేదా నటావతారం, ద్విజావతారం, అశ్వత్థామ యొక్క అవతారం చెప్పుకొని శంకరుడి యొక్క కిరాత అవతార గాథ అంటే కిరాత అర్జునీయం అనేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం మనకి మహాభారతంలో అరణ్యపర్వంలో వస్తుంది. అది మనం చెప్పుకుంటూ ఉన్నాం. వ్యాసుడి యొక్క ప్రబోధాన్ని అనుసరించి అద్భుతమైనటువంటి అస్త్రాలను పొందాలి అనేటువంటి ఉద్దేశంతో అర్జునుడిని తక్కినటువంటి 4 అన్నదమ్ములు, పట్టమహిషి ద్రౌపదీదేవి చక్కగా పంపించారు. ఆయన ముందుకు వెళ్ళాడు. అలా వెళ్ళి ఎన్నో రోజులు గడవలేదు. వాళ్ళందరూ దుఃఖంతోనే ఉన్నారు అర్జునుడి యొక్క వియోగం వల్ల. అంతలోకే పిలిచినట్టుగా, ఎవరు పిలవలేదు ఆయన్ని, కానీ పిలిచినట్టుగా వస్తాడు వేదవ్యాస మహర్షి. మళ్ళీ వచ్చాడు. అప్పుడు ఆయనతోటి జరిపినటువంటి సంభాషణ మనం నిన్న చెప్పుకుంటూ ఉన్నాం. ఓ వ్యాస భగవాన్, మహిమాన్వితమైనటువంటి కురువంశంలో జన్మించాం. పంచాగ్నుల్లాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి 5 సోదరులం కదా మేము. శౌర్యం, ప్రతాపం, వీర విక్రమాలకి కొదవలేదే. నా తమ్ములు 4 కూడా 4 దిక్కులను జయించగలిగినటువంటి సమర్థులు. అయినా కూడా మేము ఇన్ని కష్టాలు పడుతూ ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాం కదా. మా సంగతి సరే, ఈ యాజ్ఞసేనిని చూడండి. ఆమె ఆ దుష్ట చతుష్టయం చేత పొందినటువంటి అవమానం చిన్నదా చితకత? చితిలాగా దహించి వేస్తోంది మమ్మల్ని. ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి దైవోపహతులు మేమేనా? ఇంతకు పూర్వం ఎవరైనా ఉన్నారా అని కుతూహలంగా ప్రశ్నించాడు. సహజంగా మానవుడి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందంటే, ఇట్లాంటి దుఃఖాన్ని, ఇంతకంటే గొప్ప దుఃఖాన్ని ఎవడైనా అనుభవించాడని మనం వింటే మన దుఃఖం చిన్నదైపోతుంది. ఇది అప్పుడు దానికి సమాధానంగా సాత్యవదేవుడైనటువంటి వ్యాస మహర్షి అంటున్నాడు, ఓ ధర్మరాజా, నీకంటే ఎక్కువ ఉన్నతమైనటువంటి రాజవంశంలో పుట్టి ఎన్నో విపత్తుల పాలై మహాదుఖాన్ని అనుభవించినటువంటి మహాపురుషులు చరిత్రలో అనేక మంది ఉన్నారు. వారు అనుభవించినటువంటి కష్టాల కడలి కెరటాల ముందు నీ కన్నీరు ఏపాటయ్యా? ఆ చరిత్రలను చెబుతాను వినండి. ఇలా ఉపోద్ఘాత పూర్వకంగా పలికి నల చరిత్రని, హరిశ్చంద్ర మహారాజు యొక్క ఉపాఖ్యానాన్ని, రామచంద్ర ప్రభు యొక్క కథని, ఇంకా అనేక మంది పూర్వరాజుల యొక్క, రాజన్యుల యొక్క వృత్తాంతాలని విపులంగా ధర్మరాజుకి, తక్కిన పాండవులకి, ద్రౌపదీదేవికి చెప్పాడు. ఆ విధంగా చెప్పి జీవితం యొక్క సారాన్ని, తత్వాన్ని ఈ విధంగా క్లుప్తంగా ఉపదేశించాడు. ఓ పాండునందనులారా, తత్వవేత్తలు ప్రకృతి పురుషాత్మకమైనటువంటి ఈ సృష్టిని, పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రకృతిని, పాంచభౌతికమైనటువంటి ఈ శరీరాన్ని ఎన్నో విధాలుగా వ్యాఖ్యానిస్తారు. మూలాల్లో గనక వెళితే
వ్యాఖ్యానిస్తే ఎవ్వరు కూడా కాదనలేనటువంటి తత్వాన్ని విశదీకరిస్తున్నాను మీకు, వినండి. ఈ సర్వమైనటువంటి సృష్టికి కారణభూతమై, కారణములన్నింటికీ తానే కారణమై, అజరము, అమేయము, నిత్యము, సత్యము అయినటువంటి ఒకానొక మహాశక్తి విశ్వవ్యాప్తంగా ఉంది. నామరూపాదులను విసర్జించి విమర్శనా దృష్టితో చూచే వాళ్ళకి ఆ శక్తి యొక్క తరంగం అర్థమవుతుంది. దానికి, ఆ శక్తికి నామం లేదు, రూపం లేవు కాబట్టి అన్ని నామాలు, అన్ని రూపాలు దానికే చెందుతాయి. ఇది ఒక రూపానికి పరిమితమైతే అదే రూపం, ఒక నామానికి పరిమితమైతే అదే నామం ఉంటుంది. కానీ అన్నీ అదే. అటువంటప్పుడు అపరిమితమైనటువంటి రూపాలు, అపరిమితమైనటువంటి నామాలు కలిగి ఉంటుంది. దానికి పురుష భావన ఆరోపణ కనుక చేస్తే పరమేశ్వరుడు అంటారు. స్త్రీ అనేటువంటి భావారోపణ చేస్తే పరమేశ్వరి అనేటువంటి 2 పేర్లున్నాయి. అలాగే మహాదేవుడు, మహాదేవి అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. దేనిని మించినటువంటి ఐశ్వర్యం లేదో అది పరమైశ్వర్యం. అది కలవాడు పరమేశ్వరుడు. సృష్టి అంతా ఆయన యొక్క ఐశ్వర్యమే, ఆయన యొక్క విభూతే. ఆయన సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. ఆయన తత్వంలో నిర్గుణుడే అయినా కూడా భక్తులను అనుగ్రహించడం కోసం సగుణుడైనాడు. అంటే ఒక ఆకారం ధరించాడు. తత్వం ఎప్పుడూ కూడా సిద్ధాంత రూపంలో నిర్గుణంగా ఉంటుంది. దానికి సగుణ రూపాన్ని కల్పించుకొని మనం ఆరాధించాలి. ఎందుకని? మన మనస్సు నిలబడాలి కాబట్టి. పంచభూతాలు శక్తి స్వరూపాలే. కానీ ఆ శక్తిని మానవుడు ఆచరణలో, ఉపయోగంలోకి తెచ్చుకోవాలి. అలా వినియోగంలోకి తెచ్చుకోవడమే జ్ఞానము యొక్క సార్థకత. ఆ విధంగానే నిర్గుణాన్ని కర్మ, భక్తి, యోగము, జపము, తపస్సు వీటి ద్వారా సగుణ రూపంలో కనుక ఆరాధన చేస్తే అప్పుడు తత్వజ్ఞాన లబ్ధి చేకూరుతుంది. దీనిని అవగతం చేసుకోవడమే మానవ జీవితం యొక్క పరమార్థం. ఇక దుఃఖం అంటారా? జీవుడు గర్భప్రవేశం చేసింది మొదలు శ్మశానానికి వెళ్లే వరకు అంతా దుఃఖమే. అందరూ అనుభవిస్తున్న దానిని వేరే వర్ణించి చెప్పడం ఎందుకు? ఇహంలో భుక్తిని, పరంలో ముక్తిని కాంక్షించేవాడు మహాదేవుడైనటువంటి శంకరుణ్ణి ఆరాధించాలి. శంకర శబ్దం ఆయనకు వినా మరెవ్వరికీ వర్తించదు. శం కరోతి ఇతి శంకర అంటే శుభాన్ని కలిగించేవాడు. ఇలా చెప్పి వ్యాసమహర్షి విరమించాడు. ఈ విధంగా ధర్మనందనుడు ద్వైతవనంలో వ్యాసుడితోటి మరియు అనేక మునులు, ఋషులతోటి సత్కథా శ్రవణంలో సద్గోష్ఠితోటి కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. ఇక అక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడో చూడాలిగా. గాంధీవి గంగానది ప్రాంతంలో కలిగినటువంటి ఇంద్రకీలాద్రిని చేరుకున్నాడు. అక్కడ ఒక చక్కని ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యము పార్థివలింగ పూజ చేస్తూ తపస్సుకు ఉపక్రమించాడు. పార్థివలింగం అంటే చెప్పాను కదా, మట్టితో చేసిన లింగం. శాకాహారం మాత్రమే తీసుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించి పాషాణ తల్పం మీద నిద్రపోతూ ఇంద్రుడి యొక్క మంత్రాన్ని జపిస్తూ ఒంటి కాలు మీద నిలబడి చేతులు జోడించి ఊర్ధ్వబాహుడై తీవ్రంగా ఇంద్రుని గురించి తపస్సు చేస్తూ ఉన్న సమయంలో ఇంద్రుడి యొక్క అనుచరులు అతన్ని గురించి ఇంద్రుడికి చెప్పారు. కుమారుడి యొక్క నిష్ఠను పరీక్షించాలి అనుకున్నాడు. ఇంద్రాంశతో పుట్టాడు కదా అర్జునుడు. అప్పుడు ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో ప్రత్యక్షమై నెమ్మదిగా కుశల ప్రశ్నలు అయిన తర్వాత మాటా కలిపి, ఓ క్షత్రియ వీర, ఈ ధనుర్బాణాలేంటి, ఈ తూణీరమేంటి, ఈ కవచ శిరస్త్రాణాలేంటి, తపస్సేమిటి? తపస్సులు జితేంద్రియులై శాంతమూర్తులై చంద్రుడిలాగా చల్లగా ఉండాలి కదా. నీవు వీరరసంతో సూర్య తేజస్సుతో వెలిగిపోతూ
దుర్నిరీక్షుడుగా ఉన్నావు, అంటే చూడశక్యం కాకుండా ఉన్నావు. ఇలాంటి విరుద్ధమైనటువంటి తనాన్ని నేను ఎక్కడ చూడలేదయ్యా. పైగా ఇంద్రుడి గురించి తపస్సు చేస్తున్నావు అంటున్నావు. త్రిమూర్తుల యొక్క సాక్షాత్కారాన్ని కోరి తపస్సు చేసిన వాళ్ళని నాకు తెలుసు. కానీ వజ్రధరుడు నీకంటే వాసి కలవాడు కాదు కదా. వాడేం భుక్తినిస్తాడయా? వాడేమైనా ముక్తినిస్తాడా? వాడి యొక్క కథలు నువ్వు నేను ఎరగనివి కావే. నీవాంఛ పాడుగాను ఈ తపస్సు చాలించి వెళ్ళిపో, లేదా వాడెందులో గనుడో చెప్పమంటావా? ఎవరా ఇంద్రుడు? ఆ సహస్రాక్షుడి యొక్క ఆత్మ సంశుద్ధి ఎలాంటిదంటే అహల్యను అంటుపరిచాడు. అనగానే వెంటనే గాంధీవి ఉగ్రుడై ఒక దుడ్డు కర్ర చేతబూని, ఓ బ్రాహ్మణుడా, చాలయా నీ అధిక ప్రసంగం, ఆపు. నువ్వు బ్రాహ్మణుడు కాబట్టి బతికిపోయావు. నీ వేషం చూస్తే వేదాధ్యయన సంపన్నుడులాగా ఉన్నావు. వేదం ఇంద్రస్థానాన్ని లోకోత్తరంగా కీర్తించలేదా అని ఆయన్ని తరిమి కొట్టాడు. తక్షణం ఇంద్రుడు బ్రాహ్మణ వేషాన్ని పరిత్యజించి వజ్రాయుధాన్ని చేతిలో ధరించి సాక్షాత్కరించి తన యొక్క కుమారుడైనటువంటి అర్జునుడితో ఇట్లా అన్నాడు, వత్స, నీ మనోగతం నాకు తెలుసయ్యా. రాబోయే కాలంలో సుయోధనుడు మీ రాజ్యభాగాన్ని మీకు ఇవ్వడు. యుద్ధం తప్పదు. కౌరవ పక్షంలో భీష్మ, ద్రోణ, కర్ణాదులు దుర్జయులు. రుద్రాంశ సంభూతుడైన అశ్వత్థామని నిర్జించడం సాధ్యం కాని పని. అశ్వత్థామ ఒక్కడు చాలు మీ అందరి పని పట్టటానికి. నీకు సర్వ విధాల హితాన్ని కూర్చే ఉపాయం చెబుతాను విను. యుద్ధంలో విజయాన్ని కోరే వాళ్ళందరూ కూడా ముందుగా రుద్రుణ్ణి అర్చించాలి. రుద్రుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని వరంగా అడుగు. భక్తవత్సలుడైనటువంటి ఆయన ఆ యొక్క అస్త్రాన్ని ఇచ్చి తీరుతాడు. అప్పుడు యుద్ధంలో మీకు విజయం తథ్యం అని చెప్పి శివమంత్రాన్ని సాంగోపాంగంగా ఉపదేశం చేసి శివార్చన యొక్క విధి విధానాన్ని నేర్పించి ఇంద్రుడు అదృశ్యమైనాడు. ఇంద్రుడి యొక్క ఉపదేశాన్ని పొందినటువంటి అర్జునుడు రుద్రుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందాలని పాశుపత దీక్షారంభుడై పంచాక్షరీ మంత్ర జప పరాయణుడై ఒంటికాలి మీద నిలబడి సూర్యుడి నందు ఏకాగ్ర చిత్తంతో చూపు నిలిపి తపశ్చర్యకు ఉపక్రమించాడు. ఇలా కొంతకాలం గడవగా దేవతలందరూ కూడా శంకరుడి దగ్గరికి వెళ్ళారు. ఈశ్వర, పాండవ మధ్యముని యొక్క కోరికని నెరవేర్చవలసిందని ప్రార్థించారు. ఆయన కూడా సరేనని చెప్పి వాళ్ళందరినీ పంపించాడు. ఇంతలో ఒక రోజున అర్జునుడు పర్వత ప్రాంత వనభూమిలో పూజార్థమై పువ్వులు కోసుకుంటూ ఉన్నాడు. అప్పుడు ప్రళయకాల జీమూతం వంటి శరీరం, అంటే నల్లటి మేఘంలాగా ఉంది. చంద్రవంకను పోలినటువంటి కోరలు, వజ్రాయుధం వంటి మూతి, వికసించినటువంటి నల్ల కలువలను పోలిన చెవులు, ఎర్రటి కన్నులు, ఇనప గుదియల వంటి కాళ్ళు, పాషాణాలను సైతం పిండి చేయగల గిట్టలతోటి, గుర్జర ధ్వనులతోటి దిక్కులు మార్మోగిపోతూ ఉంటే కాలుడు యొక్క వాహనమైనటువంటి మహిషాన్ని మించినటువంటి భయంకరమైన ఆకారంతో మహావృక్షాలను ముట్టితో పెగలించిపడేస్తూ కొండ శిఖరాలను కూల్చిపడేస్తూ కన్నుల నుండి విస్ఫులింగాలను వెదజల్లుతూ ఉల్కలా మెరుపులు సృష్టిస్తూ శరవేగాన్ని మించినటువంటి వేగంతో ఒక భీకరమైనటువంటి సూకరం, అంటే వరాహం, పంది అర్జునుడి వైపుకు దూసుకొని వచ్చింది. అశనిపాతం వంటి దాని అరుపుకి, అశనిపాతం అంటే పిడుగుపాటం, దాని యొక్క అరుపుకి అటువైపు దృష్టి మళ్లించాడు అర్జునుడు. వెంటనే అక్కడ ధనస్సు నుండి విడిబడి వేగంగా దూసుకు వస్తున్నటువంటి ఆ పందిని పరికించాడు. దాని చేష్టను గమనించాడు. నేత్ర దృష్టిని అవలోకించి ఒక మాత్ర కాలంలో, అంటే క్షణకాలం, ఇది శత్రువే అని గ్రహించాడు. గాంధీవాన్ని చేతపడ్డాడు. దానికి నారి సంధించాడు. ధనుష్టంకారం చేశాడు. తన యొక్క తూణీరం నుండి బాణాన్ని తీసుకొని శరసంధానం చేసి గురిచూసి
కొట్టబోయేదంతలో ఆ శూకరం వెనుక శంకరుడు పార్వతితో కూడి ఎట్లా ఉన్నాడు ఆయన? బిరుసైనటువంటి తల వెంట్రుకలను పెడకుప్పుగా పెట్టుకొని జేగురు రంగును శరీరం అంతా పూసుకొని శిలాధాతువు ద్రవాన్ని తిలకంగా దిద్దుకొని గురిగింజ పూసలను మాలగా మెడలో ధరించి విల్లంబులను చేతబట్టి కిరాతుడి వేషంలో తన భార్యతో కూడి ప్రత్యక్షమైనాడు. బోయవాడి రూపంలో వచ్చాడు. అతని వెంట భౌభౌము నరుస్తూ 4 వేట కుక్కలున్నాయి. ఏమిటా 4? వేదాలే. పందికి వెనక వైపు కిరాతుడు, ముందు గాంధీవి నిలబడి ఏకకాలంలో పుచ్చభాగాన్ని గురిచూసి కిరాతుడు అంటే వెనక భాగం, ముఖభాగాన్ని లక్ష్యంగా చేసుకొని అర్జునుడు వజ్ర సన్నిభమైనటువంటి బాణాలతోటి ఆ పందిని కొట్టేసరికి అది క్షీరసాగరాన్ని చిలికే వేళ మందరగిరి తిరిగినట్లుగా సుడులు తిరుగుతూ ప్రళయకాల ఘనాఘన గర్జితాన్ని మించి, అంటే ప్రళయకాలంలో ఉన్నటువంటి మేఘాలకు మించినటువంటి శబ్దం గుర్ఘురావాలను చేస్తూ నోట్లో నెత్తురు వరదలై పారగా నేల కూలిపడింది. ఆ శూకరం నిజంగా పంది కాదు. దుర్యోధనుడు పంపించగా మూకాసురుడనేటువంటి రాక్షసుడు ఆ రూపంలో వచ్చాడు. మరణానంతరం ఆ రాక్షసుడు నిజ రూపంలో గోచరించేసరికి అర్జునుడు దిగ్భ్రాంతుడై నిజంగా శంకరుడే రక్షించాడని మనస్సులో స్తోత్రం చేశాడు. అక్కడ ఆ కిరాతుడికి అర్జునుడికి జరిగినటువంటి సంవాదం చెబుతున్నాడు మనకి వ్యాసుల వారు. సూతుల వారు శౌనకులకు చెబుతున్నాడు. నేనేదో మీకు చెబుతున్నా. వెనక నుండి వేసినటువంటి ఆ కిరాతకుని యొక్క బాణం ముఖం నుండి బహిర్గతమై పాతాళ లోకంలోకి దూసుకుపోయింది. ముందు నుండి వేసినటువంటి అర్జునుడిని బాణం వెనక నుండి దూసుకొచ్చి పక్కనే పడింది. బాణం కోసం కిరీటి మరియు కిరాతార్జునుడు ఏకకాలంలో పంది దగ్గరికి వెళ్ళారు. ఈ బాణం నాది అని ఒకళ్ళు, ఈ బాణం నాది అని మరొకళ్ళు తగవులాడుకోవటం మొదలుపెట్టారు. అప్పుడు ఆ కిరాతుడు అర్జునుడిని ఈ విధంగా ఎగతాళి చేశాడు. ఓ తాపస, నిన్ను చూస్తుంటే కపట మునిలాగా ఉన్నావు. నీ వేషం, నీ చర్యలు పరస్పర వైరుధ్యంగా ఉన్నాయి. ఈ బాణం మా కిరాత ప్రభువుది. మా ప్రభువు అడుగో అక్కడున్నాడు. నీవు తాపసివై ఉండి అబద్ధం చెబుతున్నావు. చోరబుద్ధితో బాణాన్ని స్వంతం చేసుకోవాలనుకుంటున్నావు. నీకు బాణాలు కావాలనుకుంటే మా రాజును ప్రసన్నం చేసుకో. ఆయన వద్ద ఇంతకంటే గొప్పవైనటువంటి బాణాలు చాలా ఉన్నాయి. మా ప్రభువు అన్నింట్లో సమర్థుడు. నిన్ను రక్షించడం కొరకే ఈ బాణాన్ని ప్రయోగించాడు. లేకపోతే ఈ రాక్షసుడి చేతులు నువ్వు అయిపోయేవాడి. ఆ కిరాతుడు పలికినటువంటి చోరబుద్ధి, యాచన అనే 2 మాటలకి ఆగ్రహం వచ్చింది అర్జునుడికి. ఎందుకని? క్షత్రియుడు ఆయన. క్షత్రియుడికి ఎక్కడా యాచన ఉండదు, చోరబుద్ధి ఉండదు. ఓ బిల్ల, నీ మాటల్లో సత్యం లేదు. మీ కిరాతులున్నారే వాళ్ళు బందిపోట్లు, దారిదోపిడీగా అంటారు. అందుకు తగినట్టే నువ్వు మాట్లాడుతున్నావు. నీవు సేవకుడివి, సేవక బుద్ధినే ప్రదర్శించావు. నీ ప్రభువు కూడా నీ వంటి వాడేనా? నేను సుక్షత్రియుల యొక్క వంశంలో పుట్టాను. దానం పుచ్చుకోవటం మాకు తగన పని. ఒకవేళ ఈ బాణం విషయంలో పరాక్రమాన్ని ప్రదర్శించవలసి వస్తే మీ రాజుగారితో కూడా యుద్ధం చేస్తా. వెళ్ళు, మీ దొరకు విన్నవించుకో అన్నాడు. వెంటనే ఆ వనచరుడు తన ప్రభువు దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి సంభాషణ అంతా చెప్పి మౌనం వహించాడు. అప్పుడు అర్జునుడి యొక్క పలుకులన్నిటినీ తన సేవకుడి యొక్క నోట విని కోపం వచ్చింది. పార్థును ముందుకు వచ్చాడు. ఓ క్షత్రియ వీరా, ఈ రాజ్యం నాదేయా. ఇక్కడ నేనే రాజుని. ఇక్కడ అడుగుపెట్టిన వాళ్ళని రక్షించడం నా కర్తవ్యం. అందుకే నీ మీదకు దూకుపోతున్నటువంటి పందిని శిక్షించాను.
చూస్తే నువ్వు తాపసిలాగా లేవు. చంకలో దుడ్డుకర్ర పెట్టుకుని వచ్చినటువంటి శరణార్థిలాగా ఉన్నావు. శరణార్థి ఆయుధాలు పెట్టుకొని రాడు కదా. తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టి ఇంటిని మింగేయడానికి వచ్చినటువంటి కపట అతిథిలాగా కనిపిస్తున్నావు. యుద్ధానికి సిద్ధమే అన్నావుట కదా, సరే ఏది నిలబడి చూద్దాం అని పలికి తన సైన్యానికి అనుజ్ఞ ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా పార్థుడి మీద శరవర్షం కురిపించారు. గాంధీవి మనస్సులో శంకర ప్రభువును స్మరించుకున్నాడు. ఆ బాణాలన్నింటినీ కూడా తన యొక్క బాణ పరంపర చేత మధ్యలోనే నరికేసి కిరాతుడిపైకి బాణవర్షం కురిపించాడు. వాటిని ఆ కిరాత ప్రభువు పూచిక పుల్లల్లాగా పట్టుకొని విరగ్గొట్టాడు. తన క్రూరమైనటువంటి బాణాలని చీపురు పుల్లల్లాగా విరగ్గొట్టినటువంటి అతడి యొక్క నేర్పుకి బాపురే అంటూ ఆశ్చర్యపోయినాడు విజయుడు. వెంటనే తన యొక్క ధనుర్విద్యా నైపుణ్యాన్ని అంతటిని చూపించాడు. పరస్పరం ఇద్దరు కూడా శస్త్రాస్త్ర ప్రయోగాలు చేసుకున్నారు. దానివల్ల ఆకాశం అంతా అంధకార బంధురమైపోయింది. అర్జునుడి యొక్క బాణాలు ఆ కిరాతరాజును తాకి పర్వతం మీద కురిసిన వర్షంలాగా జారిపోతున్నాయి. దివ్యాస్త్ర మంత్రాక్షరాలు గుర్తుకు రావటంలా అర్జునుడికి. కృపాచార్యుడి దగ్గర, ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్నటువంటి విద్య అంతా నిష్ఫలమైపోయింది. తాను చేసినటువంటి ధనుర్విద్యాభ్యాస శ్రమ అంతా కూడా అడవి కాచిన వెన్నెల్లాగా అక్కర్రకు రాకుండా పోయింది. మండు వేసవిలో చెరువు ఎండిపోయినట్లు ఆయన యొక్క తూణీరం శూన్యమైపోయింది. ఒక్క బాణం కూడా లేదు దాంట్లో. ఆయన యొక్క ప్రాగల్భ్యం చెడిపోగా కుటిలంగా కనుబొమ్మలు ముడిచి నిన్ను ఇంతటితో పోనిస్తానా అని గర్వంతో అరుస్తూ కిరాతుడిని సమీపించి ఉడుకుబోత్తనంతో బాహుబలమంతా కూడదీసుకొని గాంధీవంతో కిరాతరాజు నెత్తి మీద కొట్టడం మొదలుపెట్టాడు. పాండవ మధ్యముడైనటువంటి ఆ అర్జునుడు తన గాంధీవంతో ఖండపరశువులు ధరించేటటువంటి ఆ శివుడి యొక్క జటామండలాన్ని తాడిస్తూ ఉంటే జటాజూటంలో ఉన్నటువంటి మందాకిని యొక్క సుకుమార దేహం సుక్కిపోయింది. గంగమ్మ సుక్కిపోయింది. పూదండలాగా శిరస్సును ధరించినటువంటి చంద్రశేఖరుడు భయంతో బ్రహ్మకపాల రంధ్రంలోకి దూరాడు. చుట్టకుదురులాగా జటామండలానికి చుట్టినటువంటి మహాభుజంగం బుసలు కొట్టి లలాటం మీదికి కిందికి దిగింది. ఫాలనేత్రం కొలిమితిత్తిలాగా జ్వలిస్తూ రెప్పల సందున నిప్పులు మెరిసింది. పర్వతరాజేంద్రిని పార్వతీదేవి భయంతో వణికిపోయి ఆ నీలగ్రీవుని యొక్క శరీరాన్ని దృఢంగా బంధించింది. ప్రమథగణాలు భీతులై పలాయనం చెత్తగించారు. వేదరాశి ఒక్క పెట్టున గొల్లున ఘోషించింది. అంతా భక్త పరాధీనుడైనటువంటి ఆ శంకరుడు అర్జునుడి యొక్క విక్రమానికి సంతోషపడ్డాడు. వెంటనే తాను స్వస్వరూపంతో పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమైనాడు. పార్థుడు కృతార్థుడై ఆయన యొక్క పాదపద్మాల మీద తలను ఆనించి అపరాధాన్ని క్షమించమని ఈ విధంగా ప్రార్థించాడు. నమస్తే దేవదేవాయ నమః కైలాసవాసినే సదాశివ నమస్తుభ్యం పంచవక్త్రాయ తే నమః కపర్ధినే నమస్తుభ్యం త్రినేత్రాయ నమోస్తుతే నమః ప్రసన్నరూపాయ సహస్రవదనాయ చ నీలకంఠ నమస్తేస్తు సజ్జోజాతాయ వై నమః వృషభధ్వజ నమస్తేస్తు వామాంగగిరిజాయ చ దశదోష నమస్తుభ్యం నమస్తే పరమాత్మనే డమరుకపాలహస్తాయ నమస్తే ముండమాలినే శుద్ధస్ఫటిక సంకాశ శుద్ధ కర్పూరవర్మనే పినాకపాణయే తుభ్యం త్రిశూల పరధారిణే వ్యాఘ్రచర్మోత్తరీయాయ
గజాంబర విధారిణే నాగాంగాయ నమస్తుభ్యం గంగాధర నమోస్తుతే సుపాదాయ నమస్తేస్తు ఆరక్తచరణాయ చ నంద్యాజిగణసేవ్యాయ గణేశాయ చ తే నమః నమో గణేశరూపాయ కార్తికేయానుగాయ చ భక్తిదాయ చ భక్తానాం ముక్తిదాయ నమో నమః అగుణాయ నమస్తేస్తు సగుణాయ నమో నమః అరూపాయ సరూపాయ సకలాయ కలాయ చ నమః కిరాతరూపాయ మదనగ్రహకారిణే యుద్ధప్రియాయ వీరాణాం నానాలీలానుకారిణే. అర్జునుడి యొక్క స్తోత్రం ఇది. ఓ మహాప్రభు, భక్త ప్రియుడు అయినటువంటి నీకు నేను ఏమి చెప్పగలను? ఓ దేవా సదాశివ, నీవు పరమదయాళువి. దేవదేవుడు, కైలాసవాసి, సదాశివుడు, పంచభక్తుడు, జటాజూట ధారి, ముక్కంటి అయినటువంటి నీకు నమస్కారం. ప్రసన్న రూపుడు, అనంతమైన ముఖాలు గలవాడు, నీలకంఠం గలవాడు, సజ్జోజాతుడు, వృషభధ్వజుడు, వామభాగమునందు దయాద్ర హృదయురాలైనటువంటి చల్లటి చూపులు గల తల్లి పార్వతీదేవిని ధరించినవాడు అయినటువంటి నీకు నమస్కారం. 10 భుజాలు గలవాడు పరమాత్మ, డమరుగం కపాలమును చేతి యందు ధరించినవాడు, కపాల మాలికను దాల్చినవాడు అయినటువంటి నీకు నమస్కారం. స్వచ్ఛమైనటువంటి స్ఫటికంలాగా గుణదోషములు ఏవి కూడా అంటకుండా ప్రకాశించేవాడు, కర్పూరంలాగా తెల్లటి దేహకాంతి గలవాడు, పినాకము అనేటువంటి ధనస్సు గలవాడు, త్రిశూలమును ధరించినటువంటి వాడు అయినటువంటి నీకు నమస్కారం. వ్యాఘ్ర చర్మమే ఉత్తరీయంగా గలవాడు, గజ చర్మాన్ని ధరించినవాడు, సర్పాలను ఆభరణాలుగా అవయవాలయందు ధరించినవాడు, ప్రాణాధారమైనటువంటి గంగని అంటే జలతత్వం శిరస్సును ధరించినవాడు అయినటువంటి నీకు నమస్కారం. ఎర్రటి అందమైన పాదాలు గలవాడు, నంది మొదలగు గణముల చేత సేవించబడువాడు, సర్వగణాధ్యక్షుడు అయినటువంటి నీకు నమస్కారం. కార్తికేయ గణపతుల యొక్క రూపంలో ఆరాధింపబడేవాడు, భక్తులకు భుక్తిని ముక్తిని కూడా ఇచ్చేవాడు అయినటువంటి నీకు నమస్కారం. నిర్గుణుడు, సగుణుడు, అరూపుడు, సరూపుడు, సకలుడు, నిష్కలుడు అయినటువంటి నీకు నమస్కారం. కిరాత రూపాన్ని దాల్చి నన్ను అనుగ్రహించినవాడు, వీరులతో యుద్ధమును చేయుట యందు ప్రీతి గలవాడు, అనేకమైన లీలలను ప్రకటించేవాడు అయినటువంటి నీకు మళ్ళీ మళ్ళీ ప్రణామాలు చేస్తున్నాను. ఈ ప్రపంచంలో ఏ రూపం కనపడినా అది నీ శివరూపమే. భూమి యొక్క రేణువులలాగా, ఆకాశమందలి నక్షత్రాలలాగా, వర్షమునందలి జల కణాలలాగా నీ కళ్యాణ గుణాలు అనంతమైనవి, అసంఖ్యాకమైనవి. నీ గుణాలను లెక్కించడానికి, వర్ణించడానికి వేదాలకు సైతం అసంభవం కదా. అటువంటి సమయంలో మందబుద్ధినైనటువంటి నేను ఏ విధంగా వర్ణించగలను? నీవు ఏదియో అదే అవుతావు. నీకు నమస్కారం. నన్ను దయతో చూడు, నేను నీ దాసుడను. ఓ మహేశ్వర, జన్మ కర్మలకు నీవే నా ప్రభు. విజయుడి యొక్క తపస్సుకి, విక్రమానికి, స్తోత్రానికి సంతసించినటువంటి శంకరస్వామి లోకరక్షణ అయినటువంటి మహనీయ పాశుపత దివ్యాస్త్రాన్ని ప్రయోగ ఉపసంహార రహస్యాన్ని రెండింటిని కూడా ఉపదేశించాడు. అంటే ప్రయోగం చేస్తే చాలదు, ఒక్కోసారి దాన్ని ఉపసంహరించాల్సి వస్తుంది. రెండూ ఉపదేశించాడు. పార్వతీదేవి అక్షయ తూరీణ ఇచ్చింది. అనేక మంది దేవతలు అనేక దివ్యాస్త్రాలు ఇచ్చారు. పార్వతీ పరమేశ్వరులు తమ యొక్క అమృత హస్తాలను పార్థుడి యొక్క శిరస్సు మీద ఉంచి దీవించి అంతర్ధానమైన పార్థుడు కృతార్థుడై పరమానందంతో
స్వస్థానానికి చేరుకున్నాడు. ఈ కిరాతార్జునీయ గాథ పరమ పవిత్రమైనది. శ్రీ శివమహాపురాణంలో శతరుద్ర సంహిత ఇంతటితో సమాప్తం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇక మనం కోటి రుద్ర సంహితలోకి ప్రవేశం చేద్దాం. కోటి రుద్ర సంహిత. ఇందాక మనం శతరుద్ర సంహిత పూర్తి చేసుకున్నాం. అరగంట ఉంది ఇక మనకి. వాస్తవంలో ఏ పరమాత్మ ఎటువంటి వికారములు లేనివాడైనా కూడా తన మాయ వల్ల జగత్తు యొక్క రూపాన్ని ధరించి ఉంటాడో, సర్వమోక్షములు రెండు, స్వర్గము మోక్షం, ఈ రెండు కూడా ఎవడి యొక్క కృపాకటాక్ష వైభవంలో, ఎవడిని యోగులు సచ్చిదానంద అద్వితీయ ఆత్మరూపంగా హృదయాలలో దర్శిస్తూ ఉంటారో, ఎవడి యొక్క శరీరంలో సగభాగం పార్వతీదేవి నివసించి ఉంటుందో, అటువంటి తేజస్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి అనేక ప్రణామాలు అని మొట్టమొదటగా కోటి రుద్ర సంహిత ప్రారంభిస్తూ ప్రార్థన చేశాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మోగించండి.